ప్రముఖ వ్యవసాయ రేడియో కార్యక్రమాల రూపకర్త, ఈటీవీ అన్నదాత తొలి చీఫ్ ప్రొడ్యూసర్ యలమంచిలి హనుమంతరావు దివికేగారు. నేటి ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. రేడియో రావుగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఆయన పార్థివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. అన్నదాతలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అసంఖ్యాక అవార్డులు, పేరు ప్రతిష్టలు పొందారంటూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. రేడియో రావుగా కర్షకలోక చిరపరిచితులు, ఈటీవీ అన్నదాత కార్యక్రమానికి ఊపిరిలూదిన యలమంచి హనుమంతరావు ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. చివరి వరకు రైతు సేవలో తరించిన హనుమంతరావు స్వస్థలం కృష్ణా జిల్లా మేడూరు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. అనంతరం ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో 8 సంవత్సరాల పాటు చీఫ్ ప్రొడ్యూసర్ గా విధులు నిర్వహించారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో కిసాన్ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా, మేనేజ్ లో మీడియా ఎక్స్టెన్షన్ విభాగంలో కన్సల్టెంట్ గా పనిచేశారు. కృష్ణా జిల్లా రైతు సంఘం పూర్వ అధ్యక్షులుగా రైతులకు బాగా చేరువయ్యారు. రైతు బాంధవుడైన హనుమంతరావు మరణ వార్త అందరినీ శోకసంద్రంలో ముంచేసింది. హైదరాబాద్లో రేపు ఉదయం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాకు 1 ఇయర్ జూనియర్ అండి. నాది 58 బ్యాచ్, ఆయన 57 బ్యాచ్. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ను. ఆయన రైతులకి చేసిన సేవ చెప్పాలి అంటే రైతు బాంధవుడు, రైతు క్షేమం తప్ప ఆయన మదిలో ఇంకొక మాటే లేదు. ఎన్నో అవార్డులు తీసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే రైతులకి ఈ కార్యక్రమాలు బాగా ప్రస్తావనలోకి వచ్చింది ఈయనతోనే వచ్చినాయి. ఎవరు హనుమంతరావు గారు అంటే తెలియదు, రేడియో హనుమంతరావు గారు అంటేనే తెలుసు. అలాగే ఇవాళ మనం చూసి ఆనందించేటటువంటి అన్నదాత కార్యక్రమం ఈటీవీలో ఈయన దాన్ని ప్రారంభించడమే కాకుండా దాన్ని చక్కటి రూపం ఇచ్చి, ఏ రూపంలో రైతులకు ఉండాలో ఆయన ఉన్న పాత అనుభవంతో మంచిగా దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి ఈయనే ఇంకా 8-9 లాంగ్వేజ్ల్లో కూడా దాన్ని ఏర్పాటు చేశాడు. ఏబిసిడి అంటే ఏంటో తెలియని ఈటీవీకి అన్నదాత కార్యక్రమం ఆయనే రూపకల్పన చేసి దాన్ని స్టెబిలైజ్ చేసి ఏ స్టేజ్కి వెళ్ళిందంటే డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ ఆయన అన్నదాత ప్రోగ్రామ్స్ టేప్స్ తీసుకుని ఆ టేప్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జిల్లా లెవెల్లో సర్క్యులేట్ చేసి వాటిని ప్లే చేసి వినిపించి కార్యక్రమాలు రిపీట్ చేయండి అనే స్టేజ్ కి తీసుకెళ్లాడు. చాలా చక్కటి ప్రోగ్రాం చేశాడు. రైతు సేవలు చేసి రైతు బాంధవుడిగా నిలిచిపోయాడు.